ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. చాలామందికి ఒక బ్లాక్ మ్యాజిక్ జరిగిందనేమో, ఏదో గాలి సోకిందని, లేకపోతే కొంతమంది అపోహ ఊహించుకుంటూ ఉంటారు. లేనట్లయితే ఏమి చేసినా కలిసి రావట్లేదు, ఏదో జరిగిందనేటువంటి ఒక బాధపడుతూ అది జరిగిందో లేదో నిర్ధారణ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ అంశాలను అసలు మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. మొట్టమొదటిగా మీ లగ్నము అంటారు. మీ లగ్నం కనుక ఎక్కువగా పాపకత్తెరలో పడి శని కానీ, కుజుడు కానీ, రాహు కానీ ఈ 3 గ్రహాలతో ఎక్కడైనా చూడబడుతూ ఆ నక్షత్రాల్లో ఉంటూ, ముఖ్యంగా రాహు మహర్దశ అలాంటివి నడిచేటప్పుడు ఇటువంటివి గాలి, ధూళి, పిశాచ బాధలు లాంటివి సోకుతాయి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అందరికీ సోకాలని రూల్ లేదు. కొంతమంది ఊహించుకుంటారు కూడా, ఏదో జరిగిందేమో, నా మీద ఏదో ప్రయోగం జరిగింది, లేనట్లయితే వారి మీద ఏదో గాలి వచ్చి సోకింది, ఏ పిశాచం బాధ పెడుతుంది, కొంతమంది ఊహించుకుంటారు. కొంత ఊహ వరకే, నిజంగా ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తికి ఒక రిపోర్టు తేడాగా వచ్చింది. ఒకసారి బ్లడ్ రిపోర్ట్ చేస్తే అందులో అతనికి క్యాన్సర్ వచ్చిందని వచ్చింది. తీరా చూసుకొని అయ్యో నాకు క్యాన్సర్ వచ్చిందా అని ఒక 4 రోజులు డిప్రెస్లోకి వెళ్ళిపోయి, ఆయనకు మొత్తం హెల్త్ ఇష్యూ వచ్చేసినట్టుగా, క్యాన్సర్ అటాక్ అయితే ఎలా అయిపోతాడో అలా అయిపోయి కదలలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి 4 రోజుల్లో. తీరా తర్వాత 4వ రోజు తర్వాత ఎక్కడైతే అతను టెస్టింగ్ చేసినా వాళ్ళు ఫోన్ చేశారు, ఏమంటే మీ రిపోర్ట్ మారిపోయింది, మీకు అసలు లేదు, మీ రిపోర్ట్లు వచ్చి పట్టుకెళ్ళండి అని. వెంటనే అప్పటికప్పుడు శక్తి వచ్చినట్టు అయిపోయింది వ్యక్తికి. అంటే ఏమిటి, అక్కడ నిజంగా లేకపోయినా ఆ వ్యక్తి కనుక, మన మైండ్ కనుక దాన్ని ఆలోచిస్తూ ఉంటే అది నిజమని నమ్మి మనం అలా ఫీల్ అవుతూ ఉంటాము. విర్చువల్ రియాలిటీ అని ఒకటి ఉంటుంది. మీరు ఐమాక్స్లోకి వెళ్ళండి, విర్చువల్ రియాలిటీ అని ఇలా పెట్టుకుంటారు, కళ్ళకి పెట్టుకుంటారు. మనం అక్కడ ఏదో కొండల మీద అక్కడెక్కడ ఏదో లోయలో దిగిపోతుంటే ఇలా పడిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ మనకు తెలుసు ఇది మనం అక్కడ లేము అని. కానీ మన కంటికి ఏం చూపిస్తుంది, అదేదో కొండలు, లోయలు, ఏదో ఫ్లైట్ నుంచి డబ్బేలని కింద పడిపోయినట్టు, అక్కడ ఏదో చివరిన పడి అక్కడ నుంచి దొర్లిపోతున్నట్టు అనిపిస్తున్నప్పుడు మనం నిలబడలేకపోతుంటాం, కూర్చోలేకపోతుంటాం, ఊగిపోతూ ఉంటాం. అంటే మన మైండ్కి ఎటువంటి సంకేతాలు అందిస్తున్నాము అని తెలుసుకోవాలి. ఒకటి. రెండవది, మన ప్రమేయం లేకుండా కూడా నడుస్తున్న మహాదశ అటువంటి ఫలితాలు ఇస్తుంది. దానికి ఇంట్లో ఒకవేళ నైరుతి భాగం బాగా ఎక్కువగా ఓపెన్ ఉంది, ఎక్కువ వెలుతురు వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మన పితృదేవతలకి స్థానం అక్కడ ఉండకుండా చేస్తున్నాం ఆ దోషం వల్ల. పితృదేవతల ఇంట్లో మనకి శాస్త్రంలో నైరుతిని 2 భాగాలుగా చేస్తే, కుడివైపు ఉన్నటువంటి నైరుతి దగ్గర మనకి ఆ యొక్క పితృదేవతలు ఉండడం జరుగుతుంది. పితృదేవతా స్థానం పితృస్థానం అంటారు. అందుకే అక్కడ పటాలు అవి పెడతారు ఇంట్లో. అయితే ఎప్పుడైతే ఇంట్లో పితృదేవతలకి మనం సకాలంలో పితృతర్పణాలు వదలడం, లేనట్లయితే స్వయం పాకం ఇవ్వడం, ఆబ్దికాలు, ఈ శ్రాద్ధాలు అవి చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు వారికి మనం ఎప్పుడైతే శ్రద్ధగా చేస్తుంటామో వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఇటువంటివి ఏమైనా ఇంట్లోకి ఎంటైనా వాళ్ళు తరిమేస్తుంటారు. ఇవి తెలియక పాపం జనాలు ఊహించుకొని ఎవరో ఏదో చేశారు, బ్లాక్ మ్యాజిక్ చేశారు అనుకొని ఇలా చేస్తూ ఉంటారు. మరి దీనికి అలాంటివి ఏమైనా జరిగాయా అనడానికి మనం ఎట్లా గుర్తుపెట్టాలి? నిద్రపోతూ ఉండగా ఏదో ఎదురుగా ఒక ముఖం వచ్చి మనల్ని నిద్రలేపినట్టుగా, లేకపోతే మాటిమాటికి రోజు కలవరించడం, ఎవరో మీదను కూర్చున్నట్టుగా అవ్వడం, ఇవన్నీ కొన్ని సైంటిఫిక్ పరిభాషలో కొంచెం వాళ్ళకి మెంటల్గా కొన్ని దోషాలు ఉన్నప్పుడు కూడా అవుతాయి అంటుంటారు. నేను కాదనట్లే. అది పర్టికులర్ డేనే అవుతుంది, పర్టికులర్ నక్షత్రాల్లోనే అవుతుంది, పర్టికులర్ రోజుల్లోనే అవుతుంది అన్నప్పుడు అది వాళ్ళకేదో బాడీలో డిఫెక్ట్ ఉండడం వల్ల కాదు, ఏదో వాళ్ళకి తెలుసో తెలియకో ఏ గాలో సోకిందంటే మనకి దిష్టి తీసి నిమ్మకాయలు పడేయడం ఇట్లాంటివి పడేస్తుంటారు. వెళ్ళి దాన్ని తొక్కడము, అందుకే తొక్కకూడదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఇటువంటివేవో ఎక్కడో తప్పిదం జరిగిందని అర్థం చేసుకొని, దీనికి విరుగుడ ఏమిటి, లలిత సహస్రనామాల్లో ఇది నామం ఉందా, దీనికి ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే నామం ఉంటుంది. లేదండి ఆంజనేయ స్వామి పరంగా నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం అంటే రోజుకి 7 సార్లు పాటు మండల కాలం చదవండి. మీకు ఒకవేళ దశ సరిగ్గా లేకపోయినా, అంటే పాపగ్రహాల సంబంధం ఉన్నటువంటి మహాదశలు వచ్చేటప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకటి.
రెండవది మీకు ఏమీ లేకపోయినా ఊహ ఉంటుందని చెప్పాను కదా ఇందాక. అలా ఊహించుకుంటున్న ఆ అపోహలు, ఊహలు కూడా తొలగిపోతాయి. ఇక మూడవ అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎవరైనా కావాలని ప్రయోగ బాధల కోసం మీరు ఎవరైనా శత్రువులు ఇప్పుడు చూడండి ఇవాళ రేపు ఆస్తుల కోసమని అంటే ఏదో చిన్న చిన్న వాళ్ళు చేయరు. ఆస్తుల కోసమని ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు. వీళ్ళు చనిపోతే ఆ ఆస్తి వాళ్ళకి వస్తుంది కదా అని. అలాంటి ప్రయోగాలు ఏమైనా జరిగినా కూడా ఈ నామాన్ని చేయడం లలిత సహస్రనామాల్లో రోజుకి 7 సార్లు హనుమాన్ చాలీసా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి గాలి, ధూళి ఇటువంటివి ఏవైనా ఉన్నా సరే తొలగిపోవడం జరుగుతుంది. దాంతోపాటు గ్రహ బాధలు కూడా జరుగుతాయి. మరి దీంతో పాటు ముఖ్యంగా నవగ్రహాలలో రాహువు, కుజుడు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అది ముఖ్యంగా మంగళ శనివారాలు చేయండి. దీంతోపాటు గోశాలకు వెళ్ళడం, వీలైతే ఏదైనా క్షేత్రాలకు వెళ్ళడం, ముఖ్యంగా ఇలాంటివి జరిగినప్పుడు శ్రీశైలమో, తిరుపతో క్షేత్రంగా దర్శనం కనుక జరిగితే కాశీయో ఇలా ఉంటాయి. క్షేత్ర దర్శనం జరిగితే ఆ క్షేత్రాల జోలికి రావండి ఇవి అంత తొందరగా. కొంత దూరంగానే ఆగిపోతూ ఉంటాయి అవి. ఆ రకంగా చేయండి. తద్వారా ఏమవుతుంది అంటే మీకు సోకేటువంటి ఏదైతే నెగటివ్ ఉంటాయో అవి ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రంగా లేకపోవడము, సరిగ్గా స్నానం చేయకపోవడము, సాయంత్రం తర్వాత స్త్రీలు జుత్తు పూర్తిగా విరబోసుకొని తిరగడము, ఇటువంటి వాటి వల్లే ఎక్కువగా ఇంట్లో ఎనర్జీ ఏర్పడుతుంది. అదేవిధంగా ఇంట్లో నిత్య దీపారాధన చేయకపోవడం, ఉదయం సాయంత్రం దీపం పెట్టకపోవడం కూడా ఇలాంటి వాటికి దారితీస్తుంది. శ్రీమాత్రే నమః.